హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ క్షేమం అని చెప్పేసి భావిస్తున్నాను. ఈ యొక్క పర్టికులర్ వీడియోలో మనం ఈ యొక్క పర్టికులర్ స్టాక్ గురించి డిస్కస్ చేసుకొని దాని తర్వాత ఈరోజు ఎక్స్పైరీ జరిగింది కదా, ఎండ్ ఆఫ్ ద డే మనం అనాలిసిస్ అనేది చేద్దాం. ఏ లెవెల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే బెటర్గా ఉండేది అని చెప్పేసి. ఇదేంటంటే మనకి నెక్స్ట్ ఇటువంటి ప్యాటర్న్స్ రిపీట్ అయినప్పుడు మనకి హెల్ప్ చేస్తాయి. దాని తర్వాత బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు, ఆ యొక్క లెవెల్స్ కూడా డ్రా చేసుకుందాం. ముఖ్యంగా మిత్రులందరికీ కూడాను స్వాగతం. అయితే ఇక్కడ టెలిగ్రామ్లో నేను అప్డేట్ చేశాను, ఏది యొక్క ఐబీ రియల్ ఎస్టేట్ ఈ స్టాక్ గురించి లాంగ్ సైడ్ అని చెప్పేసి ఏది మన 3:15కి అప్డేట్ చేశా. దాని వెనక రీజన్ లాజిక్ ఏందనేది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నాకైతే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. చూడండి, మార్కెట్ ఒక వాలటైలిటీ జరిగింది ఇనీషియల్గా పెద్ద పెద్ద స్వింగ్స్తో. దాని తర్వాత కూల్ ఆఫ్ అవుతుంది, రైట్. కూల్ ఆఫ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఒక స్ట్రాంగ్ బయర్ అనే వాళ్ళు రావడం అనేది జరిగింది. ఇక్కడ స్ట్రాంగ్గా బయింగ్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఈ యొక్క సిమెట్రికల్ ఏదైతే ట్రయాంగిల్ అయితే కనిపిస్తుందో ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగే స్కోప్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది. ఇది బుల్లిష్ మారుబోజు క్యాండిల్. అయితే డౌట్ ఏంటంటే మనకి ఇక్కడ కూడా క్యాండిల్ ఉంది కదా, మరి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇదే ఎందుకు మనం ఇప్పుడు తీసుకుంటున్నాం అంటే ఇక్కడ ఏంటంటే మనకి ప్యాటర్న్ ఏం లేదు. ఇక్కడ మంచి క్యాండిల్ ఇది యాక్చువల్గా, బట్ స్టిల్ ఏంటంటే వ్యాలిడ్. జనరల్గా ఏంటంటే ఇది కూడా బుల్లిష్ మారుబోజు క్యాండిలే. ఈ యొక్క లో కింద ఏదన్నా మార్కెట్ అనేది క్లోజ్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జిట్ అవుతారు జనరల్గా ఈ స్వింగ్ లో కింద. ఓకే, ఇనిషియల్గా యాక్చువల్ ఏంటంటే యాజ్ పర్ ద రూల్ ఏంటంటే క్యాండిల్ స్టిక్ లో కింద పెడతారు, ఈ లో అనేది ఏంటంటే హోల్డ్ చేస్తారు. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే పైకి వెళ్ళలేదు, బట్ కిందకి వెళ్ళింది, కానీ మనకి ఏంటంటే ఈ స్వింగ్ లోపలే ఉంది. సో రిట్రేస్ తీసుకుంది, మళ్ళీ ఏంటంటే వీళ్ళు బాయింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, సో ఎనీహౌ మార్కెట్లో ఇక్కడ దీనికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాం అంటే ఒక ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది చక్కగా. కాంట్రాక్షన్ ఇది ఏంటంటే ప్రీవియస్గా ఎక్స్పాన్షన్ అంటాం, అది కూల్ ఆఫ్ అయి ఇప్పుడు మంచి క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ప్రాబబిలిటీ ఉందన్నమాట. 100% అనేది ఇక్కడ గ్యారంటీ ఏం లేదు, కానీ మనకైతే ప్రాబబిలిటీ ఉంది. అందుకని నేను ఏంటంటే ఈ యొక్క ట్రయాంగిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి ట్రయాంగిల్ పైన డిలీట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడాను నేను అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత ఈ యొక్క లెవెల్ అబ్జర్వ్ చేస్తే 71.3 అండ్ 71.3 అప్రాక్సిమేట్గా ఇది రెసిస్టెన్స్. మార్కెట్ ఆ లెవెల్ దగ్గర నుంచి కిందకి రావడం, ఆ లెవెల్ దగ్గర నుంచి కిందకి రావడం జరిగింది, రైట్. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఏం చేయొచ్చు, అట్లీస్ట్ ఏంటంటే ఈ 71ని బ్రేక్అవుట్ చేసే పని అయితే చేయొచ్చు. దట్ ఈస్ ద వన్ పాసిబిలిటీ. అయితే ఇక్కడ టెక్నికల్గా ఇండికేటర్స్ అనేది కూడా ఒకసారి చూద్దాం. అండ్ మ్యాక్డీ కూడా కొద్దిగా టర్న్ అవుతుంది పాజిటివ్గా. ఇక్కడ ఏంటంటే సెల్లింగ్ అనేది జరిగింది. ఓకే, దాని తర్వాత పాజిటివ్ క్రాస్ ఓవర్ అయితే జరుగుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ అగైన్ ఏంటంటే మనం ఇండికేటర్స్ ఒక రిఫరెన్స్ లాగా మాత్రమే యూజ్ చేసుకుంటున్నాం ఈ కేసులో. ఇక్కడ కూడా ఓవర్ సోల్డ్ లెవెల్ నుంచి కూడా ఈ యొక్క స్టోకాస్టిక్ RSI అనేది బౌన్స్ అయితే జరిగింది. అయితే వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి ఈ యొక్క ఏ లెవెల్ ఇది 50. ఈ 50 లెవెల్ పైన ఏంటంటే షార్ప్గా రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది రావడం అనేది జరిగింది. అగైన్ మనకి ఏంటంటే ఇది బుల్లిష్ అనమాట. ప్రస్తుతం ఈ రోజు మనం డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. చూస్తే RSI ఎంత ఉంది అంటే 65.22 ఉంది. ఆబ్వియస్గా RSI అబౌవ్ 55 ఉంటే దాన్ని మనం బుల్లిష్గా కన్సిడర్ చేసుకుంటాం. ఎనీహౌ ఇక్కడ మంచి ప్యాటర్న్ కనిపిస్తుంది. నేనైతే ఈ యొక్క లెవెల్ అట్లీస్ట్ బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తాడు ఇన్ బిట్వీన్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఇమీడియట్గా ఉన్న స్మాల్ టార్గెట్ అనుకోవచ్చు అది. దాని తర్వాత బిగ్గర్గా ఉన్న టార్గెట్ వచ్చేసరికి 95 అనమాట. ఓకే, ఎనీహౌ విత్ ప్రాపర్ స్టాప్ లాస్ అనేది మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది దీంట్లో. ఓకే, ఇకపోతే ఇండియా విక్స్ గురించి మాట్లాడదాం. డైలీ టైం ఫ్రేమ్లో మనకైతే ఇండియా విక్స్ కూల్ ఆఫ్ ఉంది ఈరోజు, బట్ ఇండికేషన్ ఫార్మేషన్ జరుగుతుంది. బట్ అగైన్ ఏంటంటే దీనికి మనం అంతా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇండియా విక్స్ ఎప్పుడు ఇష్యూ అవుతుందంటే విక్స్ రైజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద కేస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10%, 20%, 30% అలా రైజ్ అవుతుంది అనుకో, అప్పుడు ఏంటంటే మనకి ఇష్యూ ఉంటుంది. ఇష్యూ అండ్ ద సెన్స్ ఏంటంటే పెద్ద పెద్ద స్వింగ్స్ వస్తుంది. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, బట్ ఆప్షన్ సెల్లర్కి ఏంటంటే రైజింగ్ విక్స్ అనేది ఇట్స్ ఎనిమీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫైన్, రైట్. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనం ఇంట్రాడే కోసం లెవెల్స్ అనేది డ్రా చేసుకున్నాం. ఆ పర్టికులర్ లెవెల్స్ ప్రీవియస్గా ఏంటంటే మనం ఈ లెవెల్ అనేది మెన్షన్ చేసుకున్నాం, 44,000 ప్రీవియస్ నెక్ లైన్ అది. బట్ అక్కడ రెస్పెక్ట్ ఏం చేయలేదు టు బి ఆనెస్ట్గా. మనం చూస్తే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో దాన్ని చక్కగా బ్రేక్ చేశాడు. ఒకవేళ ఎవరైనా బ్రేక్ చేశాడు కదా అని ఎంట్రీ తీసుకుంటే డెఫినెట్గా ఏంటంటే మనకి ప్రాఫిటే ఉంటుంది. ఓకేనా, ఇంపార్టెంట్ లెవెల్. అంటే గ్యాప్ అప్ జరిగి సస్టైన్ అయిందనమాట. జనరల్గా ఏంటంటే గ్యాప్ అప్ జరిగిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇది మార్కెట్ వీక్ సినారియోలో ఉన్నప్పుడు. ఇక్కడ సినారియో ఏంటంటే మార్కెట్ గ్యాప్ అప్ అయింది, గ్రీన్ క్యాండిల్ ఉంది కాబట్టి ప్రాబబిలిటీ ఉంది పైకి వెళ్ళడానికి. ఆబ్వియస్గా పైకి వెళ్ళాడు ఫ్రెండ్స్, చూడటానికి చాలా తక్కువ అనిపిస్తుంది కానీ చాలా పైకి వెళ్ళాడు. 150 పాయింట్లు అంటే మనకి దగ్గర దగ్గర 50 పాయింట్స్ 60 పాయింట్స్ దాకా ఏంటంటే మనకి ఎట్ ద మనీ తీసుకున్నా సరే ప్రాఫిట్ వస్తుంది. ఇది ప్రాపర్గా మనం ఎంట్రీ అనేది తీసుకుంటే. దాని తర్వాత మనం చూసుకున్నట్టే ఇదే 1 అవర్లో ఇంకొక నెక్ లైన్ అనేది ఇంకొకటి ఉంది.
అది కూడా చూద్దాం. ఇక్కడ ఒక నెక్ లైన్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ స్మాల్ నెక్ లైన్, ఇది ఈ లైన్ దాకా రావడం అనేది జరిగింది. బట్ అగైన్ ఏంటంటే మనం ఇన్ని ప్యాటర్న్స్ కంటే కూడా మన ప్రైస్ యాక్షన్ మీద ఫోకస్ చేస్తే క్లియర్గా క్లారిటీ రావడం జరుగుతుంది అండ్ ఎక్కడ వీక్ అవుతున్నారు ఏంటి అని చెప్పేసి. సో ఈ పాయింట్ దగ్గర ఫస్ట్ మనకి హై క్రియేట్ అయిన తర్వాత రిట్రేస్ తీసుకున్నాడు. జనరల్గా హై క్రియేట్ అయిన తర్వాత రిట్రేస్ తీసుకుంటాడు, అది నేచర్ ఆఫ్ ద మార్కెట్. బట్ ఇక్కడ నుంచి మళ్ళీ వెంటనే నెక్ లైన్ అనేది బ్రేక్ చేశాడు. ఇక్కడ చూడండి, ఈ నెక్ లైన్ అనేది బ్రేక్ చేశాడు. నెక్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ అదే నెక్ లైన్ రెసిస్టెన్స్ లాగా తీసుకున్నాడు. ఒకవేళ మనం షార్ట్ చేయాలంటే ఈ యొక్క నెక్ లైన్ కింద షార్ట్ చేసి ఇనీషియల్గా ఏం చేయాలంటే ఈ స్వింగ్ పైన ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఇది స్టాప్ లాస్, ఇది ఎంట్రీ, ఏది మనం లాంగ్ షార్ట్ చేస్తే. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడైతే మనకు షార్టింగ్ ఆపర్చునిటీ లేదు. ఫస్ట్ ఇండెసిషన్, దాని తర్వాత సాలిడ్ క్యాండిల్ ఉంది కాబట్టి మనం ఇంపార్టెంట్ లెవెల్ కూడా ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ కూడా కనిపిస్తుంది 5 minutesలో, రైట్. బట్ ఇది నేనైతే ఆప్షన్ బయింగ్ రికమెండేషన్ ఏం చేయట్లేదు, బట్ చేసే వాళ్ళకి ఈ విధంగా అనాలిసిస్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాను. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వీడియో అనమాట. ఇక్కడైతే ఇన్సైడ్ క్యాండిల్ అండ్ బుల్లిష్ మూవ్లో ఉంది. ఇన్సైడ్ క్యాండిల్ అంటే కూల్ ఆఫ్ అయింది, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. సో జనరల్గా ఏంటంటే ఇన్సైడ్ క్యాండిల్ మనకి ఫార్మేషన్ జరిగింది అనుకోండి, ఆ యొక్క క్యాండిల్ని మనం బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ తీసుకొని ఇమీడియట్గా ఏదైతే స్వింగ్లో ఉందో అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఈ కేసులో మనం ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసరికి స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇది ప్యూర్ ప్రైస్ యాక్షన్ అనమాట మనం డిస్కస్ చేస్తుంది. సో దీన్ని మీరు నేర్చుకోవాలంటే కొద్దిగా ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ మోరోవర్ ఏంటంటే దీని మీద మనం చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ అనేది చేయాలి, అబ్జర్వేషన్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేస్తారనేది మ్యాటర్స్ అనమాట ప్రైస్ యాక్షన్లో. ఓకే, దాని తర్వాత ఏంటంటే చాలా టాపిక్ ఉంది, ఎక్స్పైరీ ఉంది, పైకి వెళ్ళింది. అండ్ ఆఫ్ కోర్స్ మనకి ఇక్కడ గ్యాప్ అనేది ఉంది, గ్యాప్ దాకా వచ్చాడు, గ్యాప్ ఫిల్ చేశాడు, కొద్దిగా కన్సల్టేషన్ తీసుకున్నాడు. మనకి ఎక్కడ కూడా ఏంటంటే ఇదంతా ఎవరైనా బయింగ్ చేసినా సరే అన్లెస్ అంటిల్ ఏంటంటే స్కాల్పింగ్ క్విక్గా చేస్తే తప్పితే ఈ యొక్క ప్రాఫిట్ అనేది ఈరోజు చాలా డిఫికల్ట్ అనమాట ఇది. ఓకేనా, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఇది. ఎందుకంటే ఒక క్యాండిల్ గ్రీన్ చూడంగానే ఏమైపోతాం, మనం టెంప్ట్ అయిపోతాం, రైట్. సో వెంటనే సెల్లింగ్ చూడంగానే మళ్ళీ సెల్ చేస్తే మళ్ళీ ఇదంతా కూడా చాలా 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 నాయిస్ అనమాట. ప్యూర్ సెల్లర్స్ డే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే కరెంట్ వీక్ అనేది మనం చూద్దాం. చూడండి, 44,500 కాలు, 44,500 పుట్టు, ఇద్దరు కూడా సెల్ చేశారు. ఎందుకంటే మార్కెట్ ఈ రేంజ్ దగ్గర ఎక్స్పైరీ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ మార్కెట్ ఆ లెవెల్ దగ్గరకు వస్తూ ఉంది కాబట్టి వాళ్ళు చేశారు. బట్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క మొత్తం కూడా 44,500 44,500 కాలు పుట్టు దగ్గర మాత్రమే గేమ్ అనేది చేశారనమాట. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా ఎక్స్పైర్ అయిందంటే ఈ రెండు కూడా ఏమవుతుందంటే ప్రీమియమ్స్ చాలా డికే అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 100 రూపీస్తో కాలు, 100 రూపీస్తో పుట్టు స్టార్ట్ అయింది అనుకోండి, కరెక్ట్గా ఇక్కడ ఎక్స్పైరీ జరిగింది కాబట్టి ఈ రెండు కూడా ఏంటంటే మనకి మేబీ 5-10 రూపాయలు ఉంటాయి అనమాట. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇకపోతే అయిపోయింది కాబట్టి ఇది నెక్స్ట్ వీక్ అనేది చూద్దాం. ఓవరాల్గా నెక్స్ట్ వీక్ అయితే అందరూ కూడా ఈ రెడ్ ఏంటి రెసిస్టెన్స్ కాల్ సెల్ చేశారు ఫ్రెండ్స్, ఎందుకంటే మార్కెట్ డౌన్ అయింది కాబట్టి. అయితే బేస్డ్ ఆన్ ద ఈ వీక్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ వీక్ కాదు, ఇది కరెంట్ వీకే అనుకోవాలి. 44,500 లెవెల్స్ అనేవి ఇవన్నీ కూడా డిలీట్ చేస్తున్నాను. 1 hour టైం ఫ్రేమ్కి వెళ్తున్నాను. 44,500 అదేనా, 45,000 అనేది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే మార్కెట్ డ్రాప్ అయిందో అదే లెవెల్ దగ్గర నుంచి కాల్స్ అనేది సెల్ చేసి పెట్టారనమాట. ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చరల్గా కూడా ప్రీవియస్గా స్ట్రగుల్ అయింది కాబట్టి ఈ లెవెల్ దగ్గర, అండ్ ఈ రోజు కూడా అదే లెవెల్ దగ్గర స్ట్రగుల్ అయింది కాబట్టి చాలా మంది ఏంటంటే ముందు మార్కెట్ డౌన్ అవుతుంది కాబట్టి కాల్స్ అనేది సెల్ చేసి పెట్టినట్టు తెలుస్తుంది. ఇక సపోర్ట్ వచ్చేసరికి మనకి 44,000 దగ్గర కనిపిస్తుంది. 44,000 దూరంగా వెళ్ళారా, రైట్, ఓకే ఫైన్. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మనం డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడేమో మనకి 540 పాయింట్లు ఉంది, ఇక్కడ వచ్చేసరికి 440 పాయింట్లు ఉంది. బట్ అగైన్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈక్వి డిస్టెన్స్లో లేరు, అట్ ద సేమ్ టైం అంటే ఈక్వల్ క్వాంటిటీ కూడా లేదు అనమాట. బట్ అగైన్ ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే 45,000 ఏదైతే ఉందో దీన్ని ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఓకేనా, 45,000 ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ని ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చెక్ చేసుకున్నట్టయితే ఈ యొక్క పాయింట్ దగ్గర చూడండి హెవీగా ఉంది కాల్ సైడ్, పుట్ సైడ్ కొద్దిగా తక్కువగా ఉంది. ఈ డిస్టెన్స్ అనేది మనం పెద్దగా పట్టించుకోకూడదు. హెవీగా ఇట్ సైడ్ ఉంటే అంత స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ లేదా సపోర్ట్ ఉన్నట్టు మనకి క్లారిటీ వస్తుంది. ఇకపోతే బిగ్గర్ పిక్చర్లో ప్రస్తుతం ఉన్న సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి ఇది మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ యొక్క లెవెల్ అనేది. అదేవిధంగా రెసిస్టెన్స్ లెవెల్ ప్రస్తుతానికైతే ఈ యొక్క లెవెల్ అనేది చూడొచ్చు. అయితే ప్రీవియస్గా మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసినప్పుడు ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకేమైంది చూడండి,
చూడండి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నాం ట్రెండ్ లైన్, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, బ్రేక్అవుట్ అయిన తర్వాత కన్సోలిడేషన్ తీసుకొని సక్సెస్ఫుల్గా ఏంటంటే కన్సోలిడేషన్ నుంచి బయటికి రావడం అనేది జరిగింది. ఇక్కడ కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయింది, తర్వాత ఎక్స్పాండ్ అయింది, ఎక్స్పాండ్ అయిన తర్వాత మళ్ళీ అవుతుంది రిట్రేస్ అవుతుంది. ఒకవేళ ఈ యొక్క స్వింగ్ లో అనేది హోల్డ్ చేసి మళ్ళీ మార్కెట్ ఈ యొక్క లోలో రిట్రేస్ అదే ఐ మీన్ కన్సోలిడేషన్ తీసుకొని అప్ సైడ్ అనేది మూవ్ అయింది అనుకోండి, దెన్ ఏంటంటే దట్ విల్ బి ఎ గుడ్ అనమాట. ఇది హెల్దీ కరెక్షన్ అంటాం. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఈ యొక్క స్వింగ్ లో ఏదైతే ఉందో ఇది 43,000 ఈ కలర్ అనమాట, 43,917 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ లెవెల్ బ్రేక్అవుట్ జరిగితే దెన్ ఏంటంటే మనం డౌన్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే లాంగ్ సైడే మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది అండ్ ప్రీవియస్ స్వింగ్ లోపలే ఉంది కాబట్టి అనమాట. ఓకే, ఇవి మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఫ్రెండ్స్. 45,120, అదేవిధంగా 45,000 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ అప్ సైడ్. సపోర్ట్ విషయానికి వస్తే ప్రస్తుతానికి 44,000 అనేది పెట్టుకుందాం, దాని తర్వాత 43,600, ఈ రెండు కూడా ఏంటంటే సిగ్నిఫికెంట్ సపోర్ట్ లెవెల్స్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనం టెలిగ్రామ్లో ఏమి అప్డేట్ చేసుకున్నాం, 44,200, 45,200 రైట్. ఆ యొక్క లెవెల్ అనేది ఒకసారి చూద్దాం, 44,200. సో ఆ యొక్క లెవెల్ అనేది మార్క్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. 45,200 చూడండి, ఇక్కడ ఈ లెవెల్ లోపే క్లోజ్ చేసేసాడు. ఇది 45,200. ఈ మార్క్ చేసిన దానికి ఏంటంటే బ్లాక్ కలర్ ఇస్తున్నాను. అదేవిధంగా 44,200 రైట్. మనం మెన్షన్ చేసుకున్న లెవెల్స్. ఇక్కడ బ్లాక్ ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో ఇది చూడండి, 45,200 లెవెల్ అండ్ 44,200 లెవెల్. ఈ రెండింటికి మధ్యలో ఎక్స్పైరీ చేశాడు. ఒకవేళ మీరు 44,500, 44,200, 45,200 ఈ రెండు మన కాలు అండ్ పుట్ అనేది సెల్ చేసుకొని ఉన్నట్టయితే రెండు కూడా జీరో అయిపోయినాయి కాబట్టి మీకు ఆబ్వియస్గా ఏంటంటే 100% ప్రాఫిట్ అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే ప్రీమియమ్స్ నేనేది జీరో అయిపోయింది, మధ్యలో ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి. బట్ అగైన్ ఏంటంటే మేక్ ష్యూర్ మనం ఏదైనా లెవెల్స్ అనేది అప్డేట్ చేస్తే ఆ లెవెల్స్ అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అవి క్యాజువల్గా ఇచ్చిన లెవెల్స్ కాదు, వాటి వెనక ఏంటంటే చాలా సైకాలజీ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ యాక్షన్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇకపోతే మనకి ఫిన్ నిఫ్టీ అనేది చూద్దాం. ఫిన్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్, 1 hour టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఈరోజు మార్నింగ్ మనం ప్రీ మార్కెట్లో మెన్షన్ చేసుకున్నాం క్లియర్గా, అండ్ నిన్న కూడా ఈవినింగ్ అప్లోడ్ చేసాం వీడియో అనేది. ఈ యొక్క 19,910 మనకి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి. సో నేను కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి, ఇక్కడ ప్రైస్ అయితే కనీసం అటెంప్ట్ కూడా చేయలేకపోయింది రైట్. సో మనకి అర్థమైపోతుంది ఇది ట్రాప్ క్యాండిల్ అని చెప్పేసి. ఎప్పుడైతే ఈ యొక్క హై అనేది ఫెయిల్ అయిందో, అక్కడ ఫెయిల్ కూడా కాదు, అసలు అటెంప్ట్ కూడా చేయలేదు, ఈ లో అనేది బ్రేక్ అయిందో ఈ యొక్క ప్రీవియస్ క్యాండిల్ని మనం ఏమనొచ్చు అంటే ట్రాప్ క్యాండిల్ అంటాం. ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు. అండ్ దాని తర్వాత మనకి మార్కెట్ అనేది నెక్స్ట్ ఉన్న స్ట్రక్చర్ ఇది 19,657 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్ అనమాట. 19,510 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్. ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క లెవెల్సే మనం మార్క్ చేసుకున్న రెసిస్టెన్స్ గా 19,910, 19,800 ఎందుకు మార్క్ చేసాం ఈ లోవర్ టైం ఫ్రేమ్ లో. ఓకే, ఎనీ హౌ ప్రస్తుతానికి ఏంటంటే ఇది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా బిల్డప్ అయింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫిన్ నిఫ్టీ వీక్లీ కరెంట్ వీక్ 29 రైట్. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసరికి 19,800 అండ్ ఆఫ్ కోర్స్ 19,900, 19,800 ఐ థింక్ దాని గురించి మనం మార్క్ చేసి 19,800 ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్. ఈ రెండు కూడా రెసిస్టెన్స్ లెవెల్స్ ఫ్రెండ్స్. ఓకేనా, బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ ఇది, బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్, ఈ రెండు కూడా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. ఇక సపోర్ట్ ఎక్కడ ఉందనేది ఒకసారి చూద్దాం. సపోర్ట్ వచ్చేసరికి మనకి 19,500 దగ్గరే బాగుంది. 19,500 ఇదే అనమాట స్ట్రక్చర్ ఉంది ఇక్కడ, అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో మనం వాచ్ చేయాల్సింది ఇంపార్టెంట్ లెవెల్ డౌన్ సైడ్ 19,500. ఒకవేళ అది బ్రేక్అవుట్ అయితే మనకి స్ట్రక్చరల్ గా 19,300 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్స్ ఫ్రెండ్స్. ఇది ఫిన్ నిఫ్టీ. ప్రస్తుతానికి అయితే ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ అనమాట. మనకి ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది అండ్ రిట్రేస్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రిట్రేస్మెంట్ లో మనకు కన్నా కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ బ్రేక్అవుట్ అయిందంటే మళ్ళీ ఏంటంటే లాంగ్ ట్రేడ్ తీసుకోవడానికి మాత్రం హెజిటేషన్ అంటాం కదా, సంశయించటమా, అదైతే చేయమన్నమాట. లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ విషయానికి వస్తే, సో ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం. మిడ్ క్యాప్ వీక్లీ కరెంట్ వీక్ 28th ఎక్స్పైరీ ఫైన్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చూడండి 8,700 దగ్గర
స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది 8700 దగ్గర. నేనేం చేస్తున్నానంటే ప్రీవియస్గా మనం అనుకున్నాం కదా ఇక్కడ గ్యాప్ అనేది మనకి ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి సపోర్టు లెవెల్స్. ఓకేనా, ఫైన్. అయితే ప్రీవియస్గా ఏం చేశారంటే 8800 దగ్గర సపోర్ట్ అనేది ఉంది స్ట్రాంగ్గా. దాని తర్వాత 8750 దగ్గర ఉన్నట్టుంది. అయితే ప్రస్తుతానికి ఏంటంటే రెసిస్టెన్స్ కంటే కూడా సపోర్ట్ మీద ఫోకస్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ సపోర్టు 8700 దగ్గర ఉంది. నేనేం చేస్తున్నా అంటే ఈ యొక్క లెవెల్ని 8700కి తీసుకురావడం అనేది చేస్తున్నాను. చూడండి, మనకి స్ట్రక్చర్ కూడా అక్కడే ఉంది ప్రీవియస్గా వీక్లీలో చూస్తే డైలీ. ఓకే, ఫైన్. ఇక్కడ ఏం లెవెల్ లేదులేండి. 8700 దగ్గర మంచి సపోర్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. అదేవిధంగా రెసిస్టెన్స్ లెవెల్ అనేది మార్క్ చేసుకుందాం. నాకైతే 8900 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. 8900 దగ్గర ఇవి మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్. ఒకవేళ మార్కెట్ అనేది పుల్ బ్యాక్ తీసుకుందంటే 8700 అనేది మనకి సపోర్ట్ లాగా ఉండిద్ది. అప్ సైడ్ 8900 దగ్గర మనకి ఏంటంటే రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నేను అప్ సైడ్ కంటే కూడా డౌన్ సైడ్ అనేది చూస్తున్నాను ఎక్కడ బాయింగ్ ఆపర్చునిటీ వస్తుందని చెప్పేసి. ఒకవేళ మార్కెట్ అనేది డీప్ గా వస్తే కూడా ఈ మార్కెట్ ప్రీవియస్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఇది మనకేంటంటే చేంజ్ ఇన్ పొలారిటీ. ఓకేనా, ప్రీవియస్ గా ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో ఇప్పుడు సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. సో ఎనీహౌ బ్లైండ్ గా అయితే వెళ్ళొద్దు. అక్కడ మార్కెట్ బిహేవ్ చేస్తున్న విధానం, ఎటువంటి ప్యాటర్న్స్ స్మాలర్ టైం ఫ్రేమ్ లో 15 మినిట్స్ కానీ 30 మినిట్స్ ఆర్ 1 అవర్ లో కనిపిస్తే మాత్రం మనం ఏంటంటే లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది నిఫ్టీ మిడ్ క్యాప్. ఇక నిఫ్టీ 50కి వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి డైలీ టైం ఫ్రేమ్ లో ఒకసారి చూస్తే వెరీ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది ఈరోజు. అండ్ మనమైతే ప్రీవియస్ గా ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, బట్ ఇక్కడ ట్రెండ్ లైన్ దగ్గరికి మళ్ళీ రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి ట్రెండ్ లైన్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది ఏది, ఎందుకంటే సక్సెస్ఫుల్గా లోపల క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకొని. బట్ అందుకని నేను ఏం చేస్తున్నాను, ట్రెండ్ లైన్ అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అడ్జస్ట్మెంట్ ఇక్కడికి చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. ఓకేనా, ఇది హై, ఇది అడ్జస్ట్మెంట్. అయితే ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ దీంట్లో మనకి స్ట్రక్చరల్గా ఈ లెవెల్ అనేది కనిపిస్తుంది. ఏది 19365 ఇక్కడ సపోర్ట్ ఉంది. మేబీ కొద్దిగా ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ పైకి వెళితే కన్నా వెళ్ళొచ్చు, చెప్పలేం. ఓకే, సో ఈ యొక్క లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఏది మన నిఫ్టీలో. దాని తర్వాత ట్రెండ్ లైన్ ఆఫ్ కోర్స్ ఏంటంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది చూద్దాం. నిఫ్టీ కరెంట్ వీక్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ వీక్ ఇక్కడ చూడండి చాలా మంది 19500 దగ్గర అయితే స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే చేస్తున్నారు. స్ట్రాంగ్ సపోర్ట్ 19000 దగ్గర ఉన్నారు, చాలా డిస్టెన్స్ లో ఉన్నారు. 19500. ఓకే, ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. 19500. సో స్టిల్ ఏంటంటే ఈ లెవెల్ దగ్గర హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది 19500 దగ్గర. సో అది మనకి ఉన్న రెసిస్టెన్స్ లెవెల్, రైట్. దాని తర్వాత 19000 లెవెల్ దగ్గర ఏంటంటే మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో చాలా మంది దూరం అయితే వెళ్ళారు. 19000 చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ గ్యాప్ ఉంది. ఈ యొక్క ప్రైస్ స్ట్రక్చర్ చూస్తే గ్యాప్ ఉంది ఇక్కడ. సో ఇది వచ్చేసరికి ఒక 4 పాయింట్స్ అటు ఇటుగా ఏంటంటే 19000 చాలా డిస్టెన్స్కి వెళ్ళి పుట్స్ అనేది సెల్ చేస్తున్నారు. అండ్ మార్కెట్ ఎందుకంటే స్ట్రాంగ్గా వస్తుంది కాబట్టి ఎనీహౌ మనం చూడాల్సింది 19500 అండ్ 19000. ఇంత దూరం కంటే కూడా మనం ఇంట్రాడేలో షార్ట్ టర్మ్ చేసుకోవాలనుకుంటే కూడా ఈ స్వింగ్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. ఇదైతే మనకున్న ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్, బట్ ఈ స్వింగ్లో అనేది అబ్జర్వ్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకవేళ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి ఈ జోన్లో, నెక్స్ట్ మనకున్న రెసిస్టెన్స్ వచ్చేసరికి ఈ యొక్క ట్రెండ్ లైన్. ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ ఏంటంటే మనకి 19260 అండ్ 250 మధ్యలో మనకేంటంటే వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. ఈ యొక్క సపోర్ట్ బ్రేక్అవుట్ అయిందంటే మనకేంటంటే ఇంకా నెక్స్ట్ 19000 రౌండ్ నంబర్ అనమాట. ఓకే, ఇది మనకి సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్. అండ్ మరోవర్ ఏంటంటే ఈ యొక్క టెలిగ్రామ్లో మనం అప్డేట్ చేసుకుంటున్న లెవెల్స్ మీకు ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉంటాయి. వాటి మీద అనేది ఫోకస్ చేస్తూ ఉండండి. అండ్ మరోవర్ ఏంటంటే పేషెన్స్ ఈజ్ ద కే అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ ద సక్సెస్ అనమాట. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. కొద్దిగా స్లోగా వెళ్ళాను ఎందుకంటే కొత్త వారికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో. ఓకే, సీ యూ దేర్. మరొక ఎపిసోడ్లో కలుద్దాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.